Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. సినిమా హిట్ అంటారా? హిట్. పాటలు నచ్చినాయి అమ్మ? మాటలు అన్ని నచ్చాయి. పాటలు ఎట్లా అనిపించినాయి? పాటలు కూడా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? పవన్ కళ్యాణ్ నచ్చిందా? నా కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఇలాగా ఏంటి ముందు తరాలకి ఏమంటారు సందేశాన్ని అందించే సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయి. స్టోరీ చాలా మంచి స్టోరీ అండి. అందరూ చూడాలి. మన పిల్లలకి అన్ని నేర్పించాలి. అది చూసన్నా మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి ఇప్పుడున్న మన అంటే వేరే కల్చర్ అంతా నేర్పిస్తున్నాం. మన దాన్ని మనం మర్చిపోయాం కానీ వేరే దేశాలందరూ మన కల్చర్ని నేర్పుకుంటున్నారు. అది మెయిన్ సినిమా చూసి మన పిల్లలకి ఏం నేర్పాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా నెక్స్ట్ తరాలకి ఏం నేర్పాలన్నా చాలా బాగుందండి. నేర్పించాలి. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా. అంటే మన ధర్మాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలకి. చాలా బాగా చేస్తారు. చాలా బాగా సెట్ అయిందండి. చాలా బాగా. ఓవరాల్ గా సినిమా అంతా బాగుందండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు. చాలా బాగుంది. సూపర్ డూపర్. అసలు ఆయన ఎంట్రీయే మాటల్లో చెప్పలేదు మనం. ఏంటండి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఆయన చూస్తే పులేంటి ఏదైనా ఆగిపోవాల్సిందే. అలాగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చూసేసరికి ఫ్యాన్స్ దిల్ ఖుషి అనమాట. చాలా 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 బాగుంది. ఫ్యామిలీతో వచ్చాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చాలా చాలా బాగుంది. 5 years తర్వాత చూస్తున్నారు కదా, అదే చెప్తున్నా. ఫ్యాన్స్ లో దిల్ ఖుషి చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఆయనకి వీరాభిమానులు చాలా రోజుల తర్వాత చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాము, పిల్లలతో మా అత్తమ్మతో అందరితో కలిసి వచ్చేసరికి ఇంకా మేము చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హిస్టారికల్ సినిమాలో నటించడం ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్? చాలా చాలా బాగుంది. మన టెంపుల్స్ ని వాటిని ఎట్లా అయితే నాశనం చేస్తారు ఔరంగజేబు, చాలా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకుని చాలా మంది ఉన్నారు. ఈయన చాలా బాగా చూపించారు దాన్ని. గ్రాఫిక్స్ అన్ని నేచురల్ గా అనిపించినాయా? నాకు ఓవరాల్ గా నాకైతే నచ్చింది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగా వస్తారు ట్రోల్ చేయడానికి. మీరు చూడండి, ఇందులో ఇలాంటి మూవీ వచ్చినప్పటికీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ చేయలేదా? ఆయనకి ఎంతమందో శత్రువులు ఇది దీంట్లోనే అన్నప్పటికీ మళ్ళీ ట్రోల్ చేశారు, ఎన్నో మాట్లాడినారు, ఎన్నో చేశారు. ఆయన నవ్వుకుంటే వెళ్ళిండు జైలుకి, మళ్ళీ నవ్వుకుంటే వచ్చిండు ఇంటికి. నచ్చుతుంది. ఎందుకంటే సూపర్ గా ఉందండి. దాంట్లో ఏ రాంగ్ లేదు. సూపర్ గా ఉంది, బాగుంది. మూవీ అయితే హిట్ అవుతుంది. కలెక్షన్ అయితే మంచిగా రావాలని నా దేవుడు కూడా కోరుకుంటున్నాను. ప్రజలకి పనికి రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి మూవీ. టోటల్ గా సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే నాకు యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అండి. చెప్పాల్సిన అవసరం లేదు. లాగ్ అంటూ ఏం లేదండి. జస్ట్ క్లైమాక్స్ లో ఒక చిన్న పార్ట్ లో లాగ్ అవుతుంది అంతేగాని మూవీ అంతా చాలా బాగా నడిచింది. We just enjoyed it అన్నమాట. కొన్ని VFX షాట్స్ డల్ ఉన్నాయండి, నిజమేనా? అది అంత కొన్ని అక్కడక్కడ ఉన్నాయండి. మిగతాదంతా స్క్రీన్ మీద అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి. విలన్ రోల్ బాబీ డియోల్ చేశారు. యా, ఆయనది చాలా బాగుంది. లైక్ ఆల్రెడీ మనం యానిమల్ మూవీలో చూసాం. లైక్ హీ గేవ్ హిస్ 100% ఇన్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి విలన్ గా చాలా మాత్రం ఉండాలి. మాత్రం లేకపోతే మనకు కూడా బాగా we just enjoyed it అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి పులితో నక్కతో కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. యా, we enjoyed it. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ బాగుందండి. లీడ్ ఇచ్చారు, పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. అది బాగుంది. వెయిట్ చేసి పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ మూవీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. టోటల్ గా ఎలా అనిపించింది హైలైట్స్ ఇన్ సినిమాకి? ఆయన యాక్షన్స్ చూసాను, చాలా బాగా చేశారు. ఇంత గ్యాప్ వచ్చాక ఒక పక్క ప్రజలకు సేవ చేస్తూ కూడా మళ్ళీ ఇలా మూవీస్ లో ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టపడి చేశారు ఆయన. VFX ఎలా ఉంది? VFX కూడా బాగా. అన్నా ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా విషయాన 5 సంవత్సరాల తర్వాత
5 సంవత్సరాల తర్వాత దర్శించుకున్న సూపర్ సూపర్ సూపర్. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. మన చరిత్రని మనం చూసుకోవాలంటే హరిహర వీరమల్లు రండి. అండ్ మెయిన్ గా మా పవర్ స్టార్ అన్న మాస్టర్ ఆఫ్ ఫైటింగ్ సీన్స్ అన్న రప్ప 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 ఒకే ఒక్కడు నరుక్కుంటా పోతాడన్నా. ఇది కదా సినిమా, ఇది కదా స్టోరీ, ఇది కదా పవర్ స్టార్. రాజకీయంలో సినిమాలన్నా ఒకే ఒకడు మన పవర్ స్టార్. సో సినిమా పరంగా వస్తే అన్న మన హిందువుల దోపిడీని మొఘల్ చక్రవర్తులు ఎలా దోచుకున్నారు అనేది సినిమాలో మాత్రం చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే మళ్ళీ ఎలా చంపిండు, మన ఆస్తుని ఎలా తీసుకున్నారు సినిమాలో మాత్రం సూపర్ చాలా చక్కగా చూపించారు. మెయిన్ గా మాత్రం మన పవర్ స్టార్ అన్న లుక్ రోజు రోజుకి ఏది పెరుగుతాందో తగ్గుతాందో ఏం లుక్ అయ్యా. ఈ అమ్మ అసలు ఏందన్నా చిన్న పోర్లకి ఇట్లా దుక్కి అట్లా కొడుతున్నా ప్రతి ఒక్కటి నా మెయిన్ గా మాత్రం అన్న ఆ ఫైటింగ్ సీన్ అంతా బీజిఎం వస్తుందన్నా. ఆ బీజిఎం కే డబ్బులు పెట్టచ్చు అన్నా, డబ్బులు పెట్టచ్చు. చాలా 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 బాగుంది. మెయిన్ గా మా నిధి అగర్వాల్ అండ్ పవర్ స్టార్ కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి ఆ ఒక్క సాంగ్ కోసం పోతున్నా. ఇద్దరి వేరే వేరే లెవెల్ చాలా బాగుంది. జై జనసేన. హరహర వీరమల్లు సినిమా వరకు చూసుకుంటే అన్న బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే విజువల్ పరంగా స్టోరీ పరంగా పరిగెత్తిచ్చారు సినిమాని. అంటే ఏదైతే సనాతన ధర్మం అన్నారో అది మనకి సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే జ్యోతికృష్ణ అంటే కృష్ణ డీల్ చేసిన దానికి జ్యోతికృష్ణగా డీల్ చేసిన దానికి స్క్రీన్ మీద మనకు తేడా తెలిసిపోతుంటది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫైట్స్ కానీ లేదంటే మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఆ చార్మర్ ఫైట్ కానీ లేదంటే కుస్తీ ఫైట్ కానీ లేదంటే ట్రెవెల్ ముందు ఆ ఫుల్ కంట్రోల్ చేసే సీన్ ఉంటుంది. లిటరల్లీ అదైతే గూస్ బంప్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు మైనస్ లేదన్న. బీజిఎం బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఆ ఫైట్స్ వచ్చే సన్నివేశాలు బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇక పరిగెట్టేస్తుంటుంది సినిమా, ఇంకా ఎక్కడ ఆగదో వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా నవ్వుకున్నది ఏంటంటే ఏదైతే ఆ నక్కల సీన్ ఉంటుందో అది ముందు సీరియస్ గా మొదలై తర్వాత కామెడీగా ఎండ్ అవుతుంది అనమాట. అదైతే బాగా అనిపించింది. తర్వాత ధర్మం కోసం ఒక గుంపు ఒక ఫైట్ చేసే యుద్ధం చేసే సీన్ ఉంటుంది, అది కూడా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ అనేది తేలిపోయింది సినిమా. ముఖ్యంగా జ్యోతికృష్ణ గారికి స్టార్ హీరోని డీల్ చేసే అనుభవం లేదు, ఇంత బడ్జెట్ డీల్ చేసే అనుభవం లేదని ఈ సినిమాలో ప్రూవ్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ లో 3 దుక్కులు మనకి డూబు బొమ్మ కనిపిస్తుంటది, పవర్ స్టార్ గారు కనిపించరు. అంత లేజీగా ఎలా చూసుకుంటారు, లాస్ట్ కాపీ చూసుకుని ఉంటారు కదా. అంటే పవర్ స్టార్ కి మైనస్ చేయడం అని కాదు కానీ సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ విజువల్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ పెద్దగా ఏమి తేలిపోతుంది అనమాట సినిమా. లాగనే పక్కన పెట్టండి, సిల్లీగా చేసేసారు. ఏదో ఒక కొత్త హీరోని లాంగ్ బడ్జెట్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఒక తెలియనోడి చేతిలో పెడితే ఎలా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్ నాకు చెప్పేస్తుంటది అనమాట. అంటే దీన్ని ఫస్ట్ పార్ట్ కింద చెప్పొచ్చు కానీ బలవంతంగా రుద్దినట్టు అనిపించింది సెకండ్ పార్ట్ కి వెయిట్ చేయడం అనేది. క్లైమాక్స్ వేస్ట్ సినిమాకి అసలే బాగాలేదు క్లైమాక్స్. బీజిఎం సూపర్, నిజంగా సినిమాలో నిలబెట్టింది ఏదైనా ఉందంటే బీజిఎం మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కీరవాణి గారు చాలా కొట్టారు బీజిఎం, చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆయన ఎంట్రన్స్ సీన్ కావచ్చు, చార్మర్ ఫైట్ కావచ్చు, ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ లో ఫుల్ కంట్రోల్ చేసే సీన్ లో ఉంటుంది బీజిఎం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఏం మైనస్ లేదండి, బట్ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. బట్ సెకండ్ హాఫ్ వచ్చి తేలిపోయింది సినిమా. ఇంకోటి ఏంటంటే పవర్ స్టార్ ని ఈ విధంగా చూసి ఫ్యాన్స్ అయితే చాలా 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 గర్వపడతారు. ఎందుకంటే ఈ విధంగా ఆయన ఎప్పుడు కష్టపడలేదు, ఈ విధంగా ఆయన ఎప్పుడు జంప్స్ కానీ ఇలాంటి ఫైట్లు చేయలేదు అనమాట. నిజంగా చాలా కష్టపడ్డాడు. ఆయన నేర్చుకున్న విద్యలు కానీ ఆ ఫైట్స్ ఏదైతే అన్నారు కదా నాకు ఐడియా లేదు కానీ బట్ అన్ని సినిమాలో వాడేది చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయన కోసం నిజంగా చెప్తున్నాను, సినిమా అయితే క్రిష్ గారు డీల్ చేస్తుంటే మొత్తం ఒక ఇండస్ట్రీ ఇట్గా నిలబడుతుంది సినిమా. మధ్యలో ఏమీ తెలియని ఒక డైరెక్టర్ తెచ్చారు, అనుభవం లేని డైరెక్టర్ తెచ్చారు కాబట్టి ఆయన అనుభవంతో ఆయన పెద్దగా లేదన్నా బాగాలేదన్నా. సో ఒక 50 యావరేజ్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సినిమా అయితే నాకు బాగా నచ్చిందన్న. సినిమా అయితే సూపర్, అంతే తిరిగిలేదు. ఇంకా పవన్ అన్న యాక్టింగ్ అయితే బీభత్సం. అన్నయ్య ఎంటర్ అవగానే బీజిఎం అయితే హడిలిపోయింది. సేమ్ బాబీ డియర్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే ఇద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది. సినిమాలో ఎవ్వరూ కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేసి జీవించేశారు నటన. అందుకే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. చెప్పండి ఇంకా అన్న, అన్ని సినిమాలు ఒకేలా వస్తాయా? రావు కదా, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, పచ్చి కూడా వెళ్ళిపోవు అంతే. అంతే సినిమా అయితే 400 కోట్లు పక్క ఫస్ట్ వారంలో మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అన్నా ఎక్కడ తప్పేం లేదన్నా. ఆవిడ నటించేసింది, ఆవిడ కూడా ప్రాణం వస్తుంది బానే. ఆవిడ అనుసూయ గారు అందరు కూడా బాగానే యాక్ట్ చేశారు. అది హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది. హిమబిందుని ఎవరు క్యాల్కులేట్ చేయట్లా, హిమబిందు పక్కన ఉంటది, తన కూడా బాగా యాక్ట్ చేసింది హిమబిందు కూడా. అన్నా అన్నా నేను ఏం మాట్లాడన్నా మా అన్న గురించి మనం ఆడుకుంటాం అంతే. మనకు రాజకీయాలు వద్దు, మాకు సినిమా ముఖ్యం అంతే. అది చేయకూడదు, ఎవరు కష్టం వాళ్ళదే. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నారు, పుష్ప గురించి మాట్లాడినా ఎందుకంటే ఆయన కష్టపడిన సినిమా ఆయన అల్లు అర్జున్ గారిది. పవన్ అన్న కష్టపడి పవన్ అన్న సినిమా అంతే. ఇంకా
పక్కన వాళ్ళకి క్రిటిసిజం ఆడకూడదు, ఎవరి కష్టం ఆడలే అంతే. సినిమా అయితే ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది. సినిమా ఈ వీకెండ్ లో ఫుల్ మీల్స్ మా పవన్ అనే ఫ్యాన్స్ కి అయితే. సినిమా 400 కోట్లు పక్కా కొడుతుంది సినిమా హిట్. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ ఏంటంటే అన్న ఎక్కడ డౌన్ అవ్వాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు అది అంతే. అది డౌన్ అవడం కాదు, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, పరమతాన్ని మనం గౌరవించాలి అంతే. అది సినిమా అయితే సూపర్ హిట్, తిరగలేదు. ఫ్యామిలీ చూడడం సినిమా వేరే లెవెల్. పవన్ అయ్యే ఏ అంది అంతే ఒకటే మాట. మోడీ గారు అన్నారు కదా, ఏ పవన్ అయ్యే ఏ అంది ఇన్సైడ్ ఆంది అన్ని మొత్తం వరల్డ్ వైడ్ థియేటర్ అన్ని కూడా ఆంది, నాట్ పవన్. ఇట్స్ నాట్ ప్యాన్ ఇండియా, ఇట్స్ పవన్ ఇండియా సినిమా అంతే. ఇంకా అది ఒక రకంగా ఉంది మ్యూజిక్, నేను మాటలు చెప్పలేను. కొల్లగొట్టి కొల్లగొట్టి ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. హీరోయిన్ అలా అవుట్ బాగా నచ్చింది అన్న. అసలు ఎవరు చెప్పారన్నా మీకు అన్న, చూసి చెప్తే చూడమని చెప్తే బయట వాళ్ళు. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్న, అవుట్ బాగా యాక్ట్ చేసింది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.